ఈ నడుము నొప్పి ఎందుకు వస్తుంది, దానికి కారణం ఏంటి తెలవాలంటే వాళ్ళు పని ఏం చేస్తున్నారు అది చాలా అవసరం. వాళ్ళు ఏం పని చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆయనకు బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, సో ఆయన స్కూల్లో పోయినప్పుడు ఎట్లా కూర్చుంటుండు, ఎట్లా చేస్తుండు అది మనం తెలిస్తేనే వాళ్ళకి మనం నిర్ధారం చేయాలా. ఏ విధంగా నడుము చక్కగా కూర్చోవాలా, కుర్చీలు మంచిగా ఉండాలా, కంఫర్టబుల్గా కూర్చోవాలా. మళ్ళీ ముఖ్యంగా స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ ఉంటాయి, స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి, అవి చాలా హెవీగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. అవి పాపం వాళ్ళు మోసుకొని పోతే కూడా చిన్నపిల్లలకి కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఈ విధంగా బ్యాక్ పెయిన్ ఒక చిన్న జబ్బు కాదు, రాను పిల్లలకి కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. అదే విధంగా బ్యాక్ పెయిన్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. కాలేజ్ స్టూడెంట్స్ ఏమంటే చాలా వరకు బైక్స్లో పోతారు, లేకుంటే బస్లో పోతారు. సో వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ వచ్చే అవకాశం ఎందుకు వస్తుందంటే వాళ్ళు రైడింగ్ చేసినప్పుడు బండిని సరిగ్గా కాన్షియస్గా డ్రైవింగ్ చేయకుండా ఈ గుంటల్లో కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ అవి చూడకుండా ఎక్కువ ఫాస్ట్గా పోయినారు అనుకోండి, సో దాంతో కూడా మొత్తం బాడీ షేక్ అవుతుంది. దాంతో వాళ్ళకి నడుము నొప్పి, బ్యాక్ ఏక్ వచ్చే అవకాశాలు చాలా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేసే డ్రెస్సింగ్ కూడా చాలా పిల్లలు ఏమంటే ఈ హెవీ టైట్ బట్టలు వేసుకుంటారు, స్పెషల్లీ నడుము దగ్గర చాలా బిగించుకొని బెల్ట్ కానీ జీన్స్ కానీ అట్లా చాలా టైట్ పెట్టుకుంటారు. దాంతో కూడా బాడీలో మూవ్మెంట్ లేకుండా కూడా ఆ మజిల్స్కి స్టిఫ్నెస్ వచ్చి కూడా బ్యాక్ ఏక్ వచ్చేస్తుంది. దాంతోపాటు ఆ ప్యాంట్స్లో సెల్ ఫోన్స్ కానీ మన కోమ్స్ కానీ పర్సెస్ కానీ అవన్నీ పెట్టుకుంటే కూడా ఏమవుతుందంటే ఆ స్పైన్ మీద బరువు పట్టి నడుము నొప్పి అవకాశాలు ఉంటుంది.